నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి బీసీ డిక్లరేషన్ కంటే మిన్నగా మేలు చేస్తూ సామాజిక, రాజకీయ, విద్యా సాధికారికతతో బడుగు బలహీన వర్గాలను సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్ది సమున్నత గౌరవం కల్పిస్తున్నారని సీఎం జగన్పై సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారని సాక్షి ఏపీలో బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. నారాయణ నల్లపుట్ట విద్యా సంస్థ పేరుతో అక్రమంగా పన్ను రాయితీలంటూ మరో స్టోరీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోటే సాధ్యమని ఆదిలాబాద్లో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన వార్తను సాక్షి తెలంగాణలో బ్యానర్ కథనంగా ఇచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ చరిత్రలో అబద్ధాలు, దోపిడీ మాత్రమే ఉన్నాయని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. విద్యపై ఖర్చు, భవితకు పెట్టుబడే ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దరఖాస్తులు 66.30 లక్షలు, కట్టేవి 4.16 లక్షలు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక కత్తిసామేనా అంటూ తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంపై స్టోరీ ఇచ్చారు. ఇక ఈనాడు పత్రిక యథాప్రకారం గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిందెవరు అంటూ చంద్రబాబు పాడిందే పాట, పాత పాట పాడటం, అదే వ్యాఖ్యను ఈనాడు రామోజీ పదే రోజు బ్యానర్గా ఇచ్చుకుని సంతృప్తి పడుతున్నారు. తిరుపతిలో జగన్ జంత్రిలదే రాజ్యం అంటూ మరో స్టోరీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఝలక్ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపునకు చెక్ అంటూ ఇంకో వార్త రాశారు. అలాగే ఋషికొండపై కట్టిన భవనం, టూరిజం భవనం మీద కూడా ఏడుపుగొట్టు వార్త రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి బదులు ఆ ఫైల్ను మూసివేసిందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై ఈనాడు తెలంగాణలో కథనం ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు పెద్దన్న లాంటి వారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంతో ఘర్షణ పడము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వైఖరి ఉంటే అంతిమంగా ప్రజలకే నష్టం జరుగుతుందని, గుజరాత్లా ఇక్కడ కూడా అభివృద్ధికి సహకరించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే విధంగా ఏపీలో గనక ముఖ్యమంత్రి జగన్ మర్యాదపూర్వకంగా మాట్లాడితే ఇంకే ఉంది, జగన్ లొంగిపోయాడు కేంద్రానికి, ప్రధానికి అని రాసే ఈనాడు ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గురించి చక్కగా రాసింది. ఇక్కడ రాయటం తప్పు కాదు, కానీ అక్కడ పనిగట్టుకుని పచ్చి మోసపూరిత కథనాలు ఇవ్వడాన్నే ఈ సందర్భంగా దృష్టికి తేవలసి వస్తోంది. వసూలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అరాచకం మొదలుపెట్టారని కేసీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ వార్త నమస్తే తెలంగాణలో ప్రముఖంగా ఇచ్చింది. ప్రజల్ని దోచుకునేందుకైనా ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామన్న కాంగ్రెస్ నేడు 20,000 కోట్ల రూపాయల వసూలుకు సిద్ధమైందంటూ స్టోరీ ఇచ్చారు. ధరణి స్పెషల్ డ్రైవ్తో కొలిక్కి వస్తున్న భూ సమస్యలు, 4 రోజుల్లో 30,000 అప్లికేషన్ల పరిష్కారం అంటూ వెలుగు పత్రిక కథనాన్ని ఇచ్చింది. కడెం ప్రాజెక్ట్ రిపేర్లు 5 ఏళ్ల తర్వాత 5 కోట్లు విడుదల, ఇప్పటికీ టెండర్ పూర్తి కాగా మరో 10 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. కాగా మల్లుభట్టి బైపాస్ అధికార ప్రకటన నుంచి డిప్యూటీ సీఎం అవుట్. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల కార్యక్రమం, ఎంపిక చేసిన పత్రికలకు మాత్రమే ప్రకటనలు, సీఎం రేవంత్ రెడ్డి మినహా ఎవరికీ దక్కని చోటు, పాపం పొన్నం దామోదర్ రాజనరసింహలకు అవమానం అంటూ నమస్తే తెలంగాణ మరో కథనాన్ని ఇచ్చింది. వీఆర్ఓ వ్యవస్థ తెరపైకి మళ్లీ వస్తోంది. అక్రమాలను అడ్డుకోవటం, భూపాలను ఏకీకృతం చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ జూట్ లూట్ పార్టీలని ప్రధాని మోడీ చేసిన విమర్శలను వార్తాపత్రిక బ్యానర్గా ఇచ్చింది. మేడిగడ్డ వాద్యంపై విచారణ 4 వారాలు వాయిదా పడింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు లంచాలు తీసుకునే ఎంపీలు, ఎమ్మెల్యేలకు రక్షణ ఉండబోదని సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును హిందూ పత్రిక బ్యానర్గా ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉద్యోగాల కల్పనకు ఇండియా కూటమి ద్వారాలు తెరుస్తుందని రాహుల్ గాంధీ చేసిన ప్రకటన డక్కన్ క్రానికల్ ప్రముఖంగా ఇచ్చింది. దేశంలోని 140 కోట్ల మంది తన కుటుంబ సభ్యులేనని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఈ లాలూ ప్రసాద్ యాదవ్కు బదులుగా చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ప్రధానితో సహా పలువురు వ్యాఖ్యానిస్తున్న విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా బ్యానర్గా ఇచ్చింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆ వ్యాఖ్యల పర్యవసానం ఏంటో తెలియదా అని ప్రశ్నించిందంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది.